మాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. ముందుగా కూడి వచ్చిన దేవుని పరిశుద్ధ సంఘమైన ప్రియులైన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున నా శుభవందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి సమయంలో తలలో ఉంచి ఏకీవించినట్లయితే దేవుని నడిపింపు సహాయార్థమై ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, నువ్వు కనికరం కలిగిన దేవుడవనియు నీ విస్తారమైన ప్రేమ చేత మమ్మలను ప్రేమించుచు దీర్ఘశాంతంతో మమ్మలను ఓర్చుకుంటూ మాకు సమస్తమును సమకూరుస్తూ ఆదరణను నెమ్మదిని అనుగ్రహిస్తూ బ్రతికించుచున్న నీ తోడ్పాటు అంతటినీ సమయమందు జ్ఞాపకం చేసుకొని నీ సన్నిధిలో మేమందరము ఏకీభవించి నిన్ను స్తుతిస్తున్నాము, గణపరుస్తున్నాము. మా స్తుతులను స్వీకరించమని కోరుకుంటున్నాం ప్రభువా. ఈ దినము నీ సన్నిధిలో కుటుంబంతో ఉండగలిగే నడిపించినావు, అందును బట్టి వందనములు. నీ ప్రసన్నతను మేము వేడుకుంటున్నాం నాయన. నీ సన్నిధి కాంతి చేత మమ్ములను నింపండి. మాలో ఉన్న ప్రతి విధమైన విచారమును దుఃఖమును దూరం చేసి నీ యొక్క ఆనందమును మా హృదయంలో నింపి మమ్మలను సంతోషభరితులను చేయమని కోరుతున్నాం. నిన్ను పొందుకున్న వారముగా, నీతో సమయం గడిపిన వారముగా, నీతో మాట్లాడి మా మనసులో ఉన్నవి మీతో చెప్పుకొని మీ నెమ్మదిని పొందుకున్న వారముగా ఈ దినము నీ సన్నిధి నుంచి సెలవు తీసుకునేటువంటి భాగ్యము మాకు దయచేయండి. ఇప్పటి వరకు నువ్వు తోడుగా ఉన్నందుకు వందనములు. నీ చంటి బిడ్డలకు నీ సహాయమును తోడ్పాటును నీ జ్ఞాపక శక్తిని వారికి అనుగ్రహించి నీ మాటలను వాళ్ళు ఉచ్చరించుటకు సహాయం చేస్తున్నావు దేవా, అందును బట్టి స్తోత్రములు. ఈ వారంలో మరి VBSలో ఎటువంటి అంతరాయం లేకుండా, దుష్టుని శోధనలు ఎదురు కాకుండా నువ్వు జయకరంగా జరిగించినందుకు వందనములు. కష్టపడిన మీ పిల్లలకు మరి పాల్గొని నీ చేత బోధింపబడిన చంటి బిడ్డలకు కూడా నువ్వు ఆశీర్వాదములు దయచేసి ఉన్నావని నేను స్తుతిస్తున్నాము. వాటి చేత వారిని గొప్పవారినిగా చేయమని కూడా కోరుతున్నాం నాయన. ఈ దినము కూడా నీ వాక్కుల కొరకు మేము ఎదురు చూస్తుండగా మాతో మాట్లాడండి, మమ్మలను బలపరచండి. ఈ ప్రార్థనను మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసువారి నామమున అడిగి సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధులను ప్రియులైన మీ అందరికీ తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నుండి కృపయు సమాధానమును దేవుడు అనుగ్రహించాలని దేవుని మనసారా వేడుకుంటున్నాను ప్రియులారా. అలాగే మనందరి దీవెనలు, దేవుని సమృద్ధికరమైన నడిపింపు మరి సంఘంలో ఉన్నటువంటి చంటి పిల్లలందరికీ దేవుడు అనుగ్రహించాలని కూడా కోరుతూ ఉన్నాను. ఈ దినము సమయం కొంచెం ఆలస్యమైంది కనుక విస్తరించి మాట్లాడను. రెండు ముఖ్యమైన విషయాలు, ఒకటి సంఘమునకు, రెండవది పిల్లలను కలిగిన తల్లిదండ్రులకు. రెండు విషయాలను గుర్తు చేసి సాధ్యమైనంత త్వరగా నేను ఈరోజు ముగించేస్తాను. పిల్లలను చూస్తున్నా ఒక ఆలోచన అయితే కలుగుతుందండి. నా ఆలోచన మీ ఆలోచన కూడా ఒకటే. ఏంటి ఆలోచన అంటే, వీరిని భవిష్యత్తు దేవునిలో ఎలా ఉంటుందన్న ఆలోచన అయితే మనకు కలుగుతుంది ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే మనం కూడా బాల్యం నుంచి వచ్చాం. బాల్యం నుంచి వచ్చి ఈరోజు ఈ వయసుకు మనం చేరుకునేసరికి లోకాన్ని మనం ఎంత చూడాలో అంత చూసామండి. పరిస్థితులు, పెంపకం, స్నేహితులు, బంధువులు, పొరపాట్లు, ఆశలు ఇవన్నీ ఉన్నాయి మన జీవితంలో. ఆనందమో బాధో తెలియదు, కానీ ఇవన్నీ రేపు మళ్ళీ ఇగో మీ గర్భాన పుట్టిన పిల్లలందరూ చూడాల్సి వస్తుంది ప్రియమైన వాళ్ళరా. వాళ్ళలో లేనిది ఈరోజు మనలో ఉన్న విషయం ఏమిటి అనంటే, దేవుని ఎడల కొంత విచారం మనకున్నదండి. ఇప్పుడు ఎందుకు విచారం వచ్చింది అనంటే, అయ్యో దేవుడు అనుకున్నట్టుగా ఇక్కడికి వచ్చేసాం అనుకోకుండా, దేవుడు అనుకున్నట్టుగా లేము అన్నమాట. ఫ్రైజ్ నేను కొంచెం అటు ఇటు అయ్యాను. దేవుడు తెలుస్తున్నాడు, అయ్యో ఇలా ఉండకుంటే బాగుండేది. విచారం అయితే ఉంది ప్రియమైన వాళ్ళరా. కానీ ఇంకొక వైపు ధైర్యం ఏమిటి అనంటే, ఈ విచారాన్ని ఆనందంలోనికి మార్చే విధంగా దేవుడు ఏమన్నాడు అంటే, మనం చేసిన అపరాధములన్నింటినీ నేను క్షమించేశాను అన్నాడు. ఏ కారణాన్ని బట్టి? మనం ఆయన ఎంతో విశ్వాసం ఉంచిన కారణాన్ని బట్టి. అయితే ఇప్పుడున్న భయం ఏమిటి అనంటే, ఈరోజున్న ఈ పిల్లలు రేపు ఆ దేవుణ్ణి అంగీకరిస్తారా అనేదే. ఎందుకనంటే వాతావరణం మారుతుంది. వాతావరణం ఉద్దేశంలో
పెరుగుతున్నటువంటి విధానం ప్రియమైన వాళ్ళారా. నా ముందు తరం పెరిగిన విధానం వేరు, నేను పెరిగిన విధానం వేరు. ఇప్పుడున్న ఈ తరం పెరుగుతున్న విధానం వేరు, రాబోతున్న తరం పెరుగుతున్న విధానం వేరుగా ఉంది. విధానం వేరు 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 అంటున్నావు ఏంటి బ్రదర్ వేరు అని అంటే, దేవుని ఎడల భక్తి కావచ్చు, దేవుణ్ణి నమ్ముకునేటువంటి రీతి కావచ్చు, స్థిరంగా గట్టిగా మీ చెవికి వినపడే మాట చెప్పాలంటే దేవుని కొరకు బ్రతికే విధానం మాత్రం తగ్గుతూ 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 వస్తుందండి, తరం తర్వాత తరం. నిజం ప్రియమైన వాళ్ళ. అసలు యాక్చువల్లీ ఈ ప్రశ్న అడగాలి మిమ్మల్ని. పోయిన వారం మీకు ఇచ్చిన హోంవర్క్ ఎంతమంది చేశారు? చర్చ్లో పెద్దలను అడుగుతున్నాను. లాస్ట్ వీక్ మీకు హోంవర్క్ ఇచ్చాను. ఏమో హోంవర్క్? మీ ఓపిక ఉన్నంత వరకు యోహాను మొదటి పత్రిక చదవండి అన్నాను. ప్లీజ్, నేను చేయి చూడాలనుకుంటున్నాను. చర్చ్లో ఎంతమంది చదివారు ఇంట్లో? దేవుడు నిజంగా మిమ్మల్ని దీవించాలి, దీవించేశాడు కూడా, డౌట్ లేదు. చదవని వాళ్ళ గురించి చెప్తున్నాను. ఈ వారం మీ గురించి అసలు ప్రార్థన చేయనండి నేను, పొండిగా నిజం. మిమ్మల్ని విడిచిపెట్టి అడుగుతాను దేవుణ్ణి. ఇంకా ఎందుకు ప్రియమైన వాళ్ళారా, ఎందుకు ఆ ప్రశ్న అడిగానో తెలుసా? గుర్తండి, తరం తర్వాత తరము దూరంగా ఉంటుందానికి గుర్తు అది. ఈ వారము మళ్ళీ కొంచెం ప్రసంగి చదువుకుంటున్నానండి. ప్రసంగి చదువుకుంటున్నప్పుడు మీతో చెప్పిన పదాలే తరం తరం అని కొత్తగా ఎందుకు మాట్లాడుతున్నంటే అందులో ఉన్నాయి చదవగానే మళ్ళీ కనపడ్డాయి. ఆ బుక్ అంతా చదువుతుంటే తరం తర్వాత తరం ఏ విధంగా వస్తుందో అధ్యాయం తర్వాత అధ్యాయం రాసుకుంటూ పోతుంటాడండి. విషయాలన్నిటి, ప్రకృతిలో మార్పు కావచ్చు, మనుషుల్లో మార్పు కావచ్చు, అధికారాల్లో మార్పు కావచ్చు, ఆఖరికి చావులో మార్పు కూడా. తరం తర్వాత తరం ఏ విధంగా మారుతుంది చెప్పుకుంటూ వస్తుంటాడండి ప్రసంగి గ్రంథకర్త. ఆ పుస్తకంలో స్థిరంగా ఆయన చెప్పాలనుకున్న మాట ఏంటో తెలుసా ప్రియమైన వాళ్ళారా? కానీ ఇవన్నీ మారినా దేవుడు మారకుండా ఒకటి చూడాలనుకుంటున్నాడు. అది మనం కలిగి ఉండాలని, యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుటే మూలమని చెప్పేశాడు ఆయన పుస్తకంలో. ఈరోజు ఈ పిల్లల పట్ల భవిష్యత్తులో కలిగేటువంటి విచారం ఏమిటి అని అంటే, యెహోవా యందలి భయభక్తుల పట్ల వీరు రేపు ఏ చోటన నిలబడతారన్న విచారం ఉండాలి మనకి. ఒక విధంగా ప్రియమైన వాళ్ళరా, మన క్రైస్తవుడు అయినందుకు పిల్లల విషయంలో, పిల్లల ఫ్యూచర్ విషయంలో ఇంకా క్లియర్గా చెప్పాలంటే మనకు డబల్ పోర్షన్ ఉందండి. ఈరోజు వాళ్ళని భూ సంబంధంగా వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తు ఇచ్చేటువంటి బాధ్యత ఉంది మన మీద. దాంతోపాటుగా పరలోక సంబంధమైన జీవితం విషయంలో కూడా వారికి ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వవలసిన బాధ్యత క్రీస్తు నమ్ముకున్నందుకు మీకు అందరికీ ఉన్నది ప్రియమైన వాళ్ళారా. కాకపోతే ఈరోజు నేను చెప్పబోయే మాటలు ఏమిటి అని అంటే, దేంట్లో ఎక్కువగా మనం చోటిస్తున్నాం, దేన్ని ఎక్కువ తక్కువ చేస్తున్నాం కూడా తెలుసుకోవాలి. ఇబ్బంది ఏం పెట్టను, మిమ్మల్ని ఏం విమర్శ చేయను ఈరోజు నా మాటలతో, కానీ ఉపయోగపడే మాటలు చెప్పాలనేది నా ప్రయత్నం ప్రియమైన వాళ్ళారా. కానీ ఇది ఒక ఆలోచన అయితే కలిగింది, రేపు ఈ పిల్లల పట్ల వీరి భవిష్యత్తు ఎలా ఉంటుందో దానికి ఒక మార్గం చూద్దాం ప్రియమైన వాళ్ళారా ముగింపుకి వచ్చేసరికి. కానీ ముందుగా సంఘంతో ఒక విషయం చెప్పాలి, ఇది చాలా అవసరం అండి ఈ కాలం అందు గుర్తు చేయటం మరీ. ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ముందు మన గురించి ఒక 15 నిమిషాలు మాట్లాడుకున్న తర్వాత పిల్లల గురించి దేవుడు తన వాక్యం ద్వారా తల్లిదండ్రులకు ఇస్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్ అనుకోండి, ఒక విధంగా సూచనను మీరు పొందుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను ఈరోజు వర్తమానం ద్వారా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వాక్యం నేను చదువుతున్నాను. 27 చాలా జాగ్రత్తగా చూడండి, ఇది చాలా ముఖ్యము. ఫ్లోలో మనం చదువుతూ ఎప్పుడు కూడా అక్కడ ఆగి ఆలోచించుకోం, ఇంత విలువైన మాట ఇక్కడ ఉంది అని. ఒకసారి చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27లో అంటున్నాడు, నేను వచ్చి మిమ్మును చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావంతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారే నిలిచి ఉన్నారని నేను మిమ్మును గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించండి. స్పష్టంగా చెప్పాలి అంటే ఇది ఒకవైపు ప్రామిస్ ఉందండి, ఇందులో ఇంకోవైపు ఆజ్ఞ ఉందండి, ఇంకోవైపు రెస్పాన్సిబిలిటీ లేకపోతే డ్యూటీ కూడా ఉంది, ఇందులో బాధ్యత. నేను చదివిన ఒక్క మాటలోనే ఇన్ని అర్థాలు ఉన్నాయి. ఏమంటే ఈ మాట మనందరితో ఏం చెప్తుంది అని అంటే, రాబోతున్న పరిస్థితులను గురించి గుర్తు చేస్తూ అంటూ ఉన్న మాట ఏమిటి అని అంటే, మనం ఎదుర్కోబోతున్న దినాలు కష్టంగా ఉండబోతున్నాయి ప్రియమైన వాళ్ళారా. మీకు తెలిసిపోతుందండి, ప్రస్తుతం జరగబోతున్న ఎలక్షన్లు, ఆ ఎలక్షన్లకు సర్ఫేస్ అంటే ఇంకొక వైపు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి యాంటీ న్యూస్లు కూడా మీరు చూస్తున్నారు. కొంచెం మనం ఊహించిందైతే ఎదుర్కోపోవడానికి సిద్ధపడాల్సిన టైం వచ్చేసింది ప్రియమైన వాళ్ళారా.
వచ్చిందా అంటే వచ్చింది అంతే. మరీ ముఖ్యంగా ఈరోజు మనం ఉన్నటువంటి ఈ దేశ సాంప్రదాయాలను పాటించినటువంటి వేరే అటువంటి సాంప్రదాయాల్లో ఉన్న వారందరూ ఒకవైపు ఇంకొక వైపు భయపడుతూ చూస్తున్న విషయాలు ఏమిటి అని అంటే, రేపన్న రోజులు ఎటో టర్న్ అవుతాయి ఎవరికి తెలియదు. దినాలను చూపించి మిమ్మల్ని భయపెట్టాలని నా ఉద్దేశం కాదండి. ఈ దినాలు వస్తాయని దేవుడికి మనం ముందే చెప్పేశాడు. ఇప్పుడు మీరు నేను గుర్తు చేసుకోవాల్సింది ఏమిటి అనంటే, ఆ దినాలలో మనం ఎలా ఉండాలని లేఖనం చెప్తుందంటే, మనం నమ్మిన విశ్వాసము పట్ల మనం పోరాడడానికి ఇక సిద్ధపడిపోవాలి ప్రియమైన వాళ్ళారా. మళ్ళీ చదువుతానమాట, మిస్ అవ్వద్దు. మీరందరూ ఏక మనస్సు గలవారే అంటున్న మాటలు, ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక. తిరగబడడం చెప్పటం లేదండి, ప్లీజ్. ఇది కొంచెం మన మైండ్లో పిన్ చేసుకుందాం ఈ మాటని. ఇది కొంచెం అవసరం. ఎందుకంటే క్రీస్తు యొక్క స్వభావంలో నుంచి బయటకు వెళ్ళిపోతున్నామండి తెలియకుండానే. ఆయన స్వభావం అది కాదు ప్రియమైన వాళ్ళారా. మనందరికీ తెలుసు, ఆయన శిలువ మరణంను, ఆయన సంఘటనలు చూస్తున్నప్పుడు ఆయన వేరుగా ఉన్నాడండి. ఒకే ఒక చిన్న మాట పేతురుతో అంటాడు. ఏంటి పేతురు, నువ్వు నన్ను వీక్ అనుకుంటున్నావా? నేను తండ్రిని అడిగిన ఎడల, ఒకే ఒక్క మాట, నువ్వు పంపు, అంతేనండి. ఎంతమంది దిగొచ్చే అవకాశం ఉన్నది అని అంటే, 12 సేనా వ్యూహములను దించగలడు నా తండ్రి నా కొరకు. తిరగబడుట కాదండి. ఈరోజు ప్రభువులో మనం వెళ్ళవలసిన మార్గమే వేరు ప్రియమైన వాళ్ళ. నాకు తెలుసు మనందరం ఇప్పుడు సౌకర్యంగా ఉన్నాం కనుక ఇప్పుడు నేను చెప్పడం సులువే. రేపన్న రోజున మీరు నేను ఎదుర్కొంటున్నప్పుడు అప్పుడు తెలిసిపోతుందండి నా మాటలో ఉన్నటువంటి స్ట్రెంత్ ఎంతో, లేకపోతే నాలో ఉన్నటువంటి ఆ స్టిఫ్నెస్ ఎంతో, నేను ఎంత నిలబడగలను అనేది. కానీ వాక్యం మనందరికీ ఉపదేశిస్తున్నటువంటి విధి ఏమిటి అంటే, డ్యూటీ, మీరు ఎదిరించు వారికి బెదరకండి. కానీ ఏమంటుంది అని అంటే, అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున ఇక పోరాడాలి. ఇది ప్రిపేర్ అవుదాం ప్రియమైన వాళ్ళ సంఘముగా మనము ఎదుర్కొనుటకు. కొన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నాం, ఇప్పటి నుంచి ఇంకా ఎక్కువ చెప్పడానికి అవకాశం రాబోతుంది ప్రియమైన వాళ్ళారా. ఏం చెప్పబోతున్నాము అంటే, ఇక మనం నమ్మిన ఈ సువార్త విశ్వాసం పక్షమున ఇక పోరాడడానికి మనం ప్రిపేర్ అవుదాము. ఈ పోరాటం అంత సులువుగా ఉండదు ప్రేమ, సౌకర్యంగా ఉండదండి, ఉండదు. ప్రభు ఒక మాట అంటాడండి, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అంటాడు. ఉండొచ్చు, దేవుడు ఆ స్థితిలోనికి మనం నెట్టే పరిస్థితులు రావచ్చు. ఇదంతా ఎందుకు ఎదుర్కోవాలి అంటే, నేను నమ్మిన సువార్త విశ్వాస పక్షమున నా పిలుపు ఏమిటి అని అంటే, నేను దీని తరపున పోరాడాలి. పోరాడకపోతే ఏమవుతుంది అని అంటే, ఈ తరం ఉండదు ప్రియమైన వాళ్ళ సంఘంలో. అంత ధైర్యంగా నేను ఎలా చెప్తున్నానంటే, ఒకరోజు మన ముందున్న తరం పోరాడింది కనుకనే మీరు నేను మిగిలామండి దేవునికి. నాకేం బాధ లేదండి ఆ మాట చెప్పడం, ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. ఇంకా స్థిరంగా ఏం చెప్పగలనంటే, నేనేదో నమ్ముకున్నాను, నాకేదో దొరికేసిందన్న అతిశయం ఒకప్పుడు ఉండే ప్రియమే, ఇప్పుడు అది లేదండి. నా ముందున్న తరము వారు నమ్మిన సువార్త విశ్వాస పక్షమున పోరాడటం వల్ల ఎవరు దొరికారు దేవునికంటే నేను దొరికానో నాకు అర్థమైంది. నిజం ప్రియమైన వాళ్ళారా, ఈ దేశానికి సువార్త రావడానికి జరిగింది, ఈ పదం చెప్తే నమ్మాలి, మరణ హోమం. ఒక విధంగా అంత సులువు ఏం రాలేదండి. రెడ్ కార్పెట్ పరిచాడు దేవుడు. ఆ కార్పెట్లో మంచి గ్రాండ్ వెల్కమ్ దొరికింది వాళ్ళకి. ఇక వస్తుండగానే వాళ్ళు వస్తున్న రీతిని బట్టి వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్కు, వాళ్ళ ఎక్స్పెన్సెస్కు, వాళ్ళు ఉండడానికి మంచి భవంతులు ఇచ్చి, రాత్రి పడుకోవడానికి మంచి వాతావరణం అనుకూలపరిచి ఏం లేదు ప్రియమైన వాళ్ళారా, లేదండి. బాగా దూరం అయిపోయాం కదా. పూర్వపు సువార్తికులు తెలుసుకున్న విషయంలో మనం ప్రయత్నం చేయండి అండి. వారందరూ సువార్త విశ్వాస పక్షమున పోరాడటం వల్ల ఈరోజు మనం మిగిలాం. వచ్చే తరం కోసం దేవుడు ఇప్పుడున్న తరాన్ని సిద్ధం చేస్తున్న మాటలు ఏముందంటే, మన సంఘంతో చెప్తున్నాడు, ఎదిరించు వారికి మీరు బెదరక. మనం నమ్మిన సువార్త విశ్వాస పక్షమున పోరాడడానికి మనం ప్రిపేర్ అయిపోవాలి ప్రియమైన వాళ్ళారా. ఆ టైం వచ్చేసరికి మనలో ఏం డెవలప్ అవ్వాలంటుందో తెలుసా అండి ఈ లేఖనం, అందరిలో ఏక మనసు వచ్చేసేయాలి. మళ్ళీ ఈ సెల్ఫ్ ఐడెంటిటీలు, మన స్వగుర్తింపులు, ఇది నా కొరకు, లేకపోతే ఇది నా ప్రాపర్టీ, లేకపోతే ఇది నా సౌకర్యం, ఇది నా జాబు, ఇది నా కన్వీనియన్స్, అలా ఉండొద్దటండి. ఇక సంఘం ఆ దినాలు వచ్చే సమయానికెల్లా సంఘం నిలబడవలసిన చోటు ఏం కావాలంటుంది అనంటే, దేవుని లేఖనము విశ్వాసపక్షంన అందరూ ఏక మనసుతో పోరాడేటువంటి హృదయంలోనికి వచ్చేయాలి. ఇది అవసరం ప్రియమైన వాళ్ళారా. మనం చూడాలండి, వీళ్ళు
మనల్ని చూడాలి. ఏమండి, ఈరోజు డబ్బు పట్ల మనం చేసేటువంటి పోరాటం పిల్లలకి ఇట్టే తెలిసిపోతుందండి. దీన్ని పోగొట్టుకోవద్దు. ఏ పిల్లవాడు కూడా పుట్టడంతోనే అంటే ధనం పట్ల ఈ వ్యక్తిత్వం కలిగి ఉండాలని ఒక అవగాహనతో ఏం పుట్టడు. అది పోగొట్టుకోవద్దు, అది ఉండాలి మనతో. ఈరోజు అది మనం చూసే నేర్చుకున్నదండి వాళ్ళు. ఇది చాలా విలువైంది, ఇది మనతో ఉండాలి, ఇది లేకపోతే ఈ భూమి మీద బతకడం చాలా కష్టం. మా నాన్నైనా మా అమ్మ అయినా ఎంత జాగ్రత్తగా దాచిపెడుతున్నారు, కొంత పోగు చేస్తున్నారు, కూడబెట్టుకుంటున్నారు. బంధువులు గొడవలు అనగానే అంత తొందరగా వదిలిపెట్టడం లేదు. ఇవన్నీ మనల్ని చూస్తున్నారండి. చూస్తూ వాళ్ళు ఏం తెలుసుకుంటున్నారు, మనం ఏం టీచ్ చేయలేదు దాని విషయంలో. వాళ్ళకి తెలిసిపోతుంది ఇది అవసరము. అలాంటి అవగాహన సువార్త విశ్వాస పక్షమున మనం పోరాడుతున్నప్పుడు వారు నేర్చుకోగలరు. ఒక చిన్న సున్నితమైన మాట అడుగుటకు నాకు అర్హత లేదు, ముందే నన్ను అడ్మిట్ చేసుకుంటున్నాను. నేను అడుగుతున్న మాట ఏమిటంటే, మీరు వెళ్ళిపోయే సమయానికి దేవుని పక్షమున మీ పిల్లలకు మీరు ఏమిచ్చి వెళ్ళాలనుకుంటున్నారు? ముందే నన్ను అడ్మిట్ చేసుకున్నాను, క్షమించండి ఇంత కఠినమైన ప్రశ్న మిమ్మల్ని అడిగినందుకు. కానీ మనసు పెట్టి ఒకసారి ఆలోచించండి. మీరు వెళ్ళిపోయే సమయానికి ఎవరైనా శాశ్వతం కాదండి. ఏమి ఇచ్చిపోదాం అనుకుంటున్నారు దేవుని తరపున? ఏమి ఇచ్చిపోదాం అంటున్నారు దాంట్లో? అంటే ఒక మంచి సంఘం అది కూడా కాదు ప్రియమే. నేను ఏమంటున్నానంటే, మీ బ్రతుకు ద్వారా నా బ్రతుకు ద్వారా మనం ఒక ప్రవర్తనను ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాను పిల్లలకి. మన ద్వారా వాళ్ళకి పంపిస్తున్నాం. ఆ పంపించే దాంట్లో ఏది స్థాపన చేయగలిగేటువంటి నడిపింపు కావాలి మీలో నాలో అంటే సువార్త విశ్వాస పక్షమున పోరాడుట. ప్రభు కూడా ఒక మాట అన్నాడు ప్రియమైన వాళ్ళ, ఆయన ప్రారంభం నుంచి చివరి వరకు. మత్తయి సువార్తలో కనపడుతుంది, చివరి పుస్తకం ప్రకటన కూడా వచ్చేసరికి కనపడుతుంది. మనుషులందరూ ఎదుట మీరు నన్ను ఒప్పుకున్నారనుకోండి, నేను ఆ దేవుని దూతలు ఎదుట మిమ్మల్ని ఒప్పుకుంటాను. ఒకసారి చివరిలో చదువుదాం. చివరిలో ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము. ప్లీజ్ రండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో ప్రభు మాట్లాడుతూ, 2 కాదు 3వ అధ్యాయం, రైట్, 3వ అధ్యాయము 5వ వాక్యం నుంచి చదువుతున్నాను. జయించువాడు, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 5వ వాక్యంలోను, జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవగ్రంథంలో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. ప్రభువు మన తరపున ఆ రోజు నిలబడతాడటండి. ఇతను నాకు తెలిసినవాడు, ఈమె నాకు తెలిసిన ఆమె. ఏ కారణాన్ని బట్టి? ఆయన తరపున ఈరోజు మనము నిలబడిన కారణాన్ని బట్టి. సువార్త విశ్వాస పక్షమున మనం పోరాడుతున్నాం అనగానే దేవుడు ఇంకొక వైపు మనతో చెప్తున్న మాట ఏమిటంటే, నువ్వు నా పక్షం అందున్నావు. ఎవరో శిష్యులు కూడా వచ్చి అడిగారు, అటువైపు ఇంకొకరు బాప్తిసం ఇస్తున్నారు, అభ్యంతరపరచమంటావా? ప్రభు వాళ్ళతో ఒక మాట అన్నాడు, ప్రియమైన వాడు నా పక్షమున ఉన్నాడా, వాడిని మీరు అభ్యంతరపరచకండి. అంతే. అటువాడు ఎవరి పక్షమందు ఉన్నాడంటే నా పక్షమందు ఉన్నాడు అంటాడండి ప్రభు. ఈరోజు సువార్త విశ్వాస పక్షమున మనం పోరాడడానికి ఇక్కడ నిలబడుతున్నామంటే గుర్తుపెట్టుకోండి ప్రియమైన వాళ్ళ, ప్రభు రేపటి రోజున మనతో చెప్పబోయే మాట, ఇతన్ని నేను ఎరుగుదును. తెస్సలోనిక సంఘంతో కూడా అంటుంటాడు ప్రియమైన వాళ్ళ, మీరు ఇటీవల చదువుకోవాలి, మీరు దేవుని ఎరిగిన వారు, దేవుని చేత మరీ విశేషంగా మీరు ఎరగబడిన వారు అంటాడండి వాళ్ళని. ఆ సంఘం ఏ విధంగా నిలబడిందటంటే దేవుని చేత మరీ విశేషంగా ఎరగబడిన స్థితిలో నిలబడిందట. ఎందుకో తెలుసా అండి? ఒక మాట చదువుతాను ఆ పత్రికలు. ఆ మాట మీరు ఇంటికి వెళ్ళి వెతుక్కోవాలి. బట్ ఎందుకు నిలబడ్డారు అంటే, దేవుడు ఎందుకు అంత మంచి కాండక్ట్ సర్టిఫికేట్ వాళ్ళకి ఇస్తున్నాడు అని అంటే ఈ మాట చదువుతున్నాను. తెస్సలోనిక మొదటి పత్రిక మొదటి అధ్యాయం 6వ వాక్యం మీరు చూడగలిగితే, 6వ వాక్యం, తెస్సలోనిక మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వాక్యం. ఇక్కడ అంటున్నది, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు దేవుని వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలిన వారే నడుచుకుని వారైతిరి. మీరు ఎలాంటి కండిషన్స్లో మీరు నన్ను యాక్సెప్ట్ చేశారు అని అంటే, గొప్ప ఉపద్రవమందు మీరు నన్ను అంగీకరించారు కనుక ప్రభు ఒక మాట అంటాడండి వాళ్ళతో, దేవుని చేత మరీ విశేషంగా మీరు ఎరగబడ్డారని పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇచ్చేస్తాడు వాళ్ళతో. ఈ మాటలు మీతో చెప్పడానికి ఎందుకు ఈరోజు నేను సిద్ధపడి ఉన్నాను అని అంటే, దయచేసి వినండి ప్రియమైన వాళ్ళారా, మనము నమ్మిన సువార్త విశ్వాస పక్షమున పోరాడవలసిన దినములు రాబోతున్నవి. కృంగుటకు చెప్పటం లేదండి, మన కోసం ఆశీర్వాదములు ఉన్నవని చెప్తున్నాను.
ఓ ఈ ప్రభువుని నమ్ముకుంటే ఇక రేపటి రోజున పెద్ద ఉపద్రవం రాబోతుందంట, బయట నుంచి ఏవో శ్రమలు రాబోతున్నాయంట, ఎందుకైనా మంచిది ఇప్పుడు టైం బాగుండగానే జంపు కొడదామని అందుకోసం చెప్పటం లేదండి. ఎందుకంటే బయటికి వెళ్ళి జంపు కొట్టాల్సినవి చాలా ఉన్నాయి ప్రియమైన వాళ్ళరా, నిజం. ఇందులో నుంచి బయటికి వెళ్ళిపోయేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి, బెనిఫిట్స్ కూడా ఉన్నాయి అందులో. కానీ అవి ఇక్కడి వరకేనండి. ఆ రాబో లోకంలో దేవుడు సిద్ధం చేసిన వాటిని వాళ్ళు పొందుకోలేరు. కానీ మీరు నేను నమ్మగలిగితే రేపటి రోజున తండ్రి ఎదుట నిలబడ్డప్పుడు తండ్రితో ఆయన దూతల ఎదుట మనల్ని ఒప్పుకుంటాడట ప్రభు. కానీ దీనికి ఒక కండిషన్ ఉంది ప్రియమైన వాళ్ళరా, ఆయన సువార్త విశ్వాస పక్షమున మనం బాగా పోరాడడానికి సిద్ధపడిపోవాలి అంటే దేవుణ్ణి ఎరుగుటయే మార్గము. సంఘంగా ఇందులోనికి మీరందరూ రావాలని నేను ఆశపడుతున్నాను ప్రియమైన వాళ్ళరా. ఆయన తెలుసుకునే వారి వంతులోనికి ఏ విధంగా తెలుస్తుంది దేవుడు అని అంటే, నా దగ్గర ఒకే ఒక సులభమైన మార్గం ఉందండి. ఆయనతో సమయం గడుపుటాన్ని బట్టి మాత్రమే తెలుసుకోగలం. నా గురించి నా కుటుంబానికి తెలిసినంత మీకు తెలియదు ప్రియమైన వాళ్ళరా. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, నేనేదో నా ఫ్యామిలీ మెంబర్స్ని కూర్చోబెట్టుకొని ఇది నేను అని చెప్పనండి. రోజు వారితో నేను సమయాన్ని గడపడాన్ని బట్టి, వారు నాతో సమయాన్ని గడపడాన్ని బట్టి నా మూడ్ ఎలా ఉంటుంది, నా టేస్ట్ ఎలా ఉంటుంది, నా బిహేవియర్ ఎలా ఉంటుంది, ఇగో ఇలాంటి సిచ్యువేషన్లో నా రెస్పాన్స్ ఎలా ఉంటుంది, నా ఫ్యామిలీ మెంబర్స్కి ఇట్టే తెలిసిపోతుందండి. వారు నాతో సమయాన్ని గడపడాన్ని బట్టి వారికి నేను తెలిసిపోతున్నాను, అంతే, ఇంకేం లేదు లాజిక్ అక్కడ. ఎన్ని గంటలు నిద్రపోతాను, ఏ టైంకి లేస్తాను, అన్నీ సో XYZ. దేవుని ఎరుగుటకు కూడా మన దగ్గర ఉన్న ఒకే ఒక మార్గం ఏంటో తెలుసా? సమయము గడుపుట. ఇది బాధో ఆనందమో తెలియదండి, అందరికీ ఉన్నది 24 గంటలే. ఎందుకు ఈ మాట అంటున్నాను తెలుసా? సమయం విషయంలో అందరి తీర్పు ఒకటే రండి రేపు దేవుని దగ్గర. ఈయన పలానా అఫీషియల్ కనుక ఈయన తీర్పు వేరు, ఈయన చాలా పేదోడు కనుక ఈయన తీర్పు వేరు. టైం విషయంలో ఏం లేదు ప్రియమైన వాళ్ళారా. ఈ టైం అన్న దాంట్లో అండి, అంటే మీరు మీ పనులు మీ కుటుంబాన్ని అంతా పక్కకు నెట్టేసి కేవలం ఒక బైబిల్ పట్టుకొని లేకపోతే ఒక సంఘంలో కూర్చోవాలన్న వాతావరణం గురించి నేను చెప్పడం లేదు. వీటన్నిటిని కలిపి దేవుడు మన సమయమును పరిగణలోకి తీసుకుంటున్నాడు. కాకపోతే ఏమంటున్నాడంటే, వాటిలో ఎంత సమయం మనం దేవునితో స్పెండ్ చేస్తున్నాం అనేది ఇక్కడ పాయింట్ అవుతుంది ప్రియమైన వాళ్ళ. ఎందుకు ఆయనతో సమయం గడపాలి అంటే, ఆయన మనం తెలుసుకోవాలండి. ఆయనను ఎరిగితేనే రేపు ఆయన తరపున నిలబడి పోరాడగలము. సరే, మీకు తెలియని వ్యక్తుల దాకా ఎందుకు వెళ్ళాలి? మీకు తెలిసిందే, బైబిల్ ఎప్పుడు చదువుకునే వ్యక్తులే ఆలోచిద్దాం. శద్రకు మెషకు అబేద్నెగోలు ఉన్నారు. ఒకసారి ఇమాజిన్ చేయండి, వాళ్ళని అగ్నిగుండంలో పడవేయమన్న తీర్పు వచ్చిన తర్వాత వాళ్ళ చుట్టూ ఎటువంటి కాన్వర్జేషన్ అయి ఉండకపోవచ్చా? ఇది వేరే వాళ్ళు నమస్కరించిన వాళ్ళు, ఆ నమస్కరించిన వారిలో వీరితో పాటు చెరలోనికి వచ్చిన అనేక మంది గుంపు ఉండొచ్చు. వాళ్ళందరిలో ఒక కాన్వర్జేషన్ అయ్యి ఉండకపోవచ్చా? ఏం మనిషి మీరు ముగ్గురు, ఏమన్నా మాకేమన్నా అతీతమా? మాకు తెలియదా? మనం నమ్మిన యెహోవా దేవుడే, మనకు తెలిసిన ధర్మశాస్త్రం కాదు. మరి మేమందరం ఎందుకు మాకు ఇగో ఇవి పరిస్థితులు, ఇగో ఇవి లాభాలు, ఇవి నష్టాలు, ఈ కాన్వర్జేషన్ అంతా అయ్యి ఉండకపోవచ్చా అండి? ఈజీగా అయిందండి, అవ్వలేదనడానికి ఆస్కారమే లేదు. మరి ఎందుకు ఒప్పుకున్నారు? మరి చాలా లోతుగా ఎరిగిన దేవుని యొక్క ఒక నడిపింపు ఉన్నది. ఆయన రక్షింపగలిగిన సమర్థుడు. రక్షింపకపోయినను ఎవరు అనగలమండి? ఎవరు అనగలం చెప్పండి? దేవుణ్ణి ఎరిగినవాడు అనగలడు. వారు నమ్మిన ఒక విశ్వాసం తరపున వారు పోరాడుతున్నారు ప్రియమైన వాళ్ళారు. ఆ రోజు వారు నమ్మిన విశ్వాసం ఏంటంటే, దేవుని ఆజ్ఞలో ప్రధానమైన ఆజ్ఞ ఇదిగో ఏ విగ్రహమునకు దేవుడు మమ్మల్ని మొక్కకూడదని చెప్పి ఉన్నాడు. వారు నమ్మారండి, ఆ విశ్వాసమును నిలబడ్డారు. ఈరోజు మనం కూడా నమ్ముతున్నాం ప్రియమైన వాళ్ళారా, ప్రభు రాకడకు ముందు ఇది క్రైస్తవ్యం అని నమ్ముతున్నాం. ఈ నమ్ముతున్న విశ్వాస పక్షమున పోరాటం ఎదురగబోతున్నప్పుడు సంఘంలో పెద్దవారైన మీ అందరితో నాతో దేవుడు అడుగుతున్న మాట కాదు, ఆజ్ఞాపిస్తున్న ఆజ్ఞ ఏమిటి అని అంటే, మనందరం ఏక మనసుతో ఒక్క భావంతో మనము నమ్మిన ఈ సువార్త విశ్వాస పక్షమున రేపు మనం నిలబడి పోరాడడానికి సిద్ధపడాలి. ఈ పోరాటం మన వచ్చుతరం చూడాలి ప్రియమైన వాళ్ళారా. వారికి నిలవాలండి క్రైస్తవ్యం, వారికి అప్పగించాలి కూడా ప్రియమైన వాళ్ళారు. మనం ఎన్నో ఉన్నాయి, ఎన్నో మతాలు ఉన్నాయి, ఎన్నో ఆచారాలు ఉన్నాయి, ఎన్నో కట్టుబాట్లు ఉన్నాయి, ఎన్నో విశ్వాసాలు ఉన్నాయి, ఎన్నో మత పెద్దలు వచ్చి ఉన్నారు, ఎన్నో నీతి బోధలు చేసి ఉన్నారు. కానీ ఈయనే మార్గము, ఈయనే సత్యము, ఈయనే జీవము, ఈయన ద్వారానే తండ్రి వద్దకు నువ్వు చేరుకోగలవు బిడ్డ అని చెప్పగలిగేటువంటి నడిపింపు తల్లిదండ్రులకు ఉండాలి ప్రియమైన వాళ్ళారా. అందుకోసం నేను సంఘంగా ఈరోజు ముందుగా మీకు చెప్పే మాట ఏమిటి అని అంటే, సిద్ధపడండి,
ప్రభు పక్షమున నిలబడి ఆయన మేము ఎరుగుదు అని చెప్పగలిగేటువంటి ఒక పోరాటానికి సిద్ధపడండి. మా తమ్ముడు ఈ మధ్య ఊకే చెప్తున్నాను, నేను చూడలేదండి న్యూస్లో, అది మంచిర్యాల టౌన్లో జరిగిందంట కదా, మీకు కూడా తెలిసే ఉంటుంది. ఒక స్కూల్ ఇన్సిడెంట్, మేబీ మదర్ తెరీసా ఏదో స్కూల్ ఉంది అక్కడ, చాలా పెద్ద వైరల్ అవుతుంది. మరి మీరు అది చూసారో నాకు తెలియదు, నేను సోషల్ మీడియాకి దూరంగా ఉన్నాను. అది చూడగానే తెలిసిపోతుందండి. ఇప్పుడు ఎంత దూరం వచ్చిందట అంటే మొత్తం స్కూల్ని ముయించాలన్నంత ఒక పోరాటం చేస్తున్నారట అక్కడ స్థానికంగా ఉన్న ఇతర మతస్థులు. ఏం పర్లేదులే, ఆ స్కూల్ కాకపోతే ఇంకా స్కూల్ దొరుకుతుందా? నేను వాటి గురించి ఇప్పుడు రైట్ నవేం మాట్లాడటం లేదండి. ఇప్పుడు అనుకూలమైన పరిస్థితులు కనుక మన దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇది కాకపోతే ఇంకోటి చేద్దాం, ఇంకోటి చేద్దానికి కాదండి ఇక్కడ మనం దేవుని దగ్గరికి చేరుకొని సిద్ధపడుతున్నది. మనం కలిగి ఉన్న విశ్వాసం మనకి పిల్లలకి ఇచ్చేంత దూరం వరకు మనం ఆలోచించాలి ఇప్పుడు. అందుకోసం ప్రియమైన వాళ్ళ నేను చెప్తున్న మాట ఏంటంటే, ఎరుగుతూనే ఉండగలము. ఆ రోజు వాళ్ళు ఎరిగారు కనుకనే షద్రకు మెషకు అబ్దెనగోలు ఒక మాట అన్నారు, మేము ఒప్పుకుంటున్నాం, మమ్మల్ని తీసుకెళ్ళి పడేయండి, ఏం కాదు. ఏమోనండి, మనము అంటే అది గతించిపోయిన సందర్భం కనుక ముందేం జరిగింది, లోపల వేసినప్పుడు ఏమైంది, బయటకు వచ్చిన తర్వాత ఏమైందో చదివేసాం కనుక మనకు ప్లెయిన్గా ఉందండి. కానీ నిజంగా ఒకసారి ఆలోచించండి, ఆ సిచ్యువేషన్లో మనం ఉన్న, రేపు మనం ఎదుర్కోబోతున్న సిచ్యువేషన్లు కూడా అవి ఏ విధంగా రాబోతున్నాయో తెలియదు, నేను ఒప్పుకుంటాను. అది వచ్చినప్పుడు మనల్ని ఏ విధంగా ప్రభునామమున అనేక హింసలకు గురి చేస్తారో తెలియదు. ఆ హింసలకు గురి చేస్తున్న క్రమంలో దేవుని సహాయం ఏ విధంగా అందుతుందో తెలియదు. ఆ అందే సమయంలో మనల్ని మరలా బతికిస్తాడో లేకపోతే ఆయన నామం నిమిత్తం హతసాక్షులుగా పంపిస్తాడు, ఏం తెలియవండి, బ్లాంక్. కానీ నేనేమంటున్నాను అనంటే, ఈరోజు ఈ విశ్వాసం నిలబడితేనే వాటిలో మనం నిలవగలము. అది ఎందుకు అవసరం అనంటే నాకు బాగా అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళారా. పిల్లల కోసం ఒక మంచి ఆత్మీయ బ్రతుకన్నాను కదా, వారికి ఒక దారి దొరుకుతుంది. ఇంత పోరాడారు అనంటే ఇది బలమైంది కనుక నా తల్లిదండ్రులు పట్టుకున్నారు. ఆస్తి తగాదాలు ఉన్నాయనుకోండి, చాలా పెద్ద గొడవ అయిద్దండి. నాకు ఎదురైంది సంఘంలో చాలాసార్లు అడిగి ఎంత కొలిక్కి వచ్చిందంటే ఇక అది ఎక్కడుందో అక్కడే ఉందన్నాని చెప్పిన విషయం కూడా. మాటికి అవసరమైతే కొంచెం కూడా వదులుకోవడానికే సిద్ధపడమండి మనం. అది ఒక జాగా, ఒక గజం స్థలమైనా, ఒక చిన్న రాయి పెట్టుకునే వరుస అయినా ఏదైనా కావచ్చండి, వదలం దాన్ని. మనం వదలకుండా పోరాడుతున్న ఆ పోరాటం పిల్లలకు ఒకటి చూపెడుతుంది ప్రియమైన వాళ్ళరా. నా తల్లిదండ్రులు ఇంత గట్టిగా దీని వెనక పోరాడుతున్నారంటే ఇది అవసరం మాకు. ఎస్, నేను అగ్రీ చేస్తానండి. ఇప్పుడు మీతో చెప్పే మాట ఏమిటంటే, ఈ విశ్వాసం పట్ల మనం పోరాడుతున్న ఆ పోరాటం కూడా రేపు మన పిల్లలకు ఆ మనసుని ఇవ్వగలగాలి. అలా కావాలి అంటే ఒక మాట ఉంది ప్రియమైన వాళ్ళ. ఇప్పుడు ఖచ్చితంగా ఇది పిల్లల దగ్గర తీసుకొని వెళ్ళాలి, తల్లిదండ్రులుగా మీతో కొన్ని మాట్లాడాలి. సామెతల గ్రంథము 6వ అధ్యాయం, ప్లీజ్ ఒక మాట చూడండి. సామెతల గ్రంథము 6వ అధ్యాయం మనతో మాట్లాడుతున్నట్టుగా ఉంటుందండి ఆ మాట. ఎందుకంటే ఒక సింగిల్ పర్సన్ని మైండ్లో పెట్టుకొని రాస్తున్నట్టుగా ఉంటాయి సామెతలు. ఏ చాప్టర్ చదివినా నా కుమారుడా అని చెప్పుకుంటూ పోతాడు కనుక ఇండివిజువల్గా మన ఒక్కరితో మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు నేను మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న దాంట్లో నా మెడిటేషన్ నాకు అర్థమైంది ఏమిటి అని అంటే, ఇది ఒక అంటే తల్లిదండ్రులకు ఇస్తున్నటువంటి ఆజ్ఞగా కనపడిందండి ఒక విధంగా. 6వ అధ్యాయం సామెతలు 6:20 వాక్యం నుంచి చదువుతున్నాను, చాలా గొప్పగా రాయబడిన మాట, మీరు చూడండి ప్లీజ్. సామెతల గ్రంథము 6వ అధ్యాయం 20వ లేఖనం ఏమంటుంది అనంటే, నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి చేయు ఉపదేశమును త్రోసివేయకుము. ఒకసారి మనసు పెట్టి ఆలోచిద్దామండి కొద్దిసేపు. ఇది నేనేమి ఇక్కడ పిల్లల గురించి ఏం మాట్లాడట్లేదు, ఎందుకంటే వారికి చెప్పగలిగేటువంటి అనుభవం నాలో లేదు. రెండోది ఏంటంటే నేను చెప్పిన అర్థం చేసుకోగలిగేటువంటి మెచ్యూరిటీ వాళ్ళకి లేదు. సో వాళ్ళు ఇప్పుడు ఎగ్జామ్షన్ వాళ్ళకి, పేరెంట్స్ కానీ మనం మాట్లాడుకోవాలి. దేవుడు మీతో నాతో మాట్లాడుతున్నమాట ఏమిటి అనంటే, ఒక తండ్రిగా మీ కుటుంబాన్ని మీరు ఏమని ఆజ్ఞాపిస్తున్నారు? చర్చ్లో ఉన్న పురుషులందరినీ దేవుడు అడుగుతున్నాడుగా భావించండి. అడుగుతున్న మాట ఏమిటంటే, ఏమని మీరు కమాండ్ చేస్తున్నారు మీ ఫ్యామిలీని? ఒక హస్బెండ్గా, ఒక ఫాదర్గా ఏమని కమాండ్ చేస్తున్నారు? ఏమని అన్న దాంట్లో ఏంటో తెలుసా ప్రియమైన వాళ్ళారు? ఏమని, ఓకేనండి, అంటే మీరు ఇది చేయొద్దు అని రూల్స్ పెట్టకపోవచ్చు, అగ్రీ చేస్తాను. అందరి ఇంట్లో అదే వాతావరణం ఉంటుందని నేను ఏమన్నాను. చాలా ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ కూడా ఉండొచ్చు మీ ఇంట్లో. కాకపోతే ఏంటంటే ఆ ఎన్వైరన్మెంట్లో మీ సైలెన్సే ఒక పురుషునిగా, ఒక హస్బెండ్గా, ఒక ఫాదర్గా
మీకు తెలియకుండానే మీరు కమాండ్ చేస్తున్నారండి మీ ప్రజెన్స్తో. నిజం. మీ అపియరెన్స్ ఇంట్లో కొన్నిటిని వెంటనే చేంజ్ చేస్తాయండి. అప్పటి వరకు పిచ్చి పిచ్చిగా టీవీ ఛానల్లో ఏదో చూస్తున్న పిల్లవాడు వెంటనే నాన్న వస్తున్నాడు అని వెంటనే మనకి లిఫ్ట్ సౌండ్లో అర్థమైపోతుంది, లేకపోతే బైక్ పార్కింగ్ చేసేటప్పటికి అర్థమైపోతుంది, వెంటనే ఛానల్ చేంజ్ చేస్తారు. మీరేం మాట్లాడలేదు, ఇంకా మీ ప్రజెన్స్ ఉంది చూసారా, మీ ప్రజెన్సే ఏం చేసిందంటే కొంచెం కమాండ్ చేసింది ప్రియమైన వాళ్ళ ఇంటి వాతావరణాన్ని. అప్పటి వరకు కొంచెం తప్పుగా అనుకోవద్దు సిస్టర్స్, అప్పటి వరకు మెట్టినింటి గురించి పుట్టినింటి వాళ్ళతో మాట్లాడుతున్న భార్య కూడా వెంటనే టోన్ చేంజ్ చేస్తుందండి, ముచ్చట్లు కూడా మారుస్తుంది. ఇప్పుడు ఎవరు వస్తున్నారు, ఆయన వచ్చాడన్న ఆయన ప్రజెన్స్ని చూసారా, అది కమాండ్ చేసిందండి. రైట్. నేను అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే, ఏమని కమాండ్ చేస్తున్నారు మీరు? మీ ఎన్వైరన్మెంట్లో మీరు కమాండ్ చేస్తున్న మీ కమాండ్స్ ఏంటి, మీ ఆజ్ఞ ఏంటి? నేను వస్తున్నానంటే అంతే, పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోవాలి. నేను వచ్చేసానంటే లోపలికి రాగానే నేను అడక్కముందే వెన్నీళ్ళు రెడీగా ఉండాలి, నేను అడక్కముందే టీ రెడీగా ఉండాలి, నేను అడక్కముందే నాకు ఇష్టం. ఇది కాదు ప్రియమైన వాళ్ళారా, ఇది అవసరమే, నేను ఒప్పుకుంటానండి. మీరు టైర్డ్ అయిపోయిన రీతికి అగ్రి చేస్తాను. కానీ ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట వేరుగా ఉంది ప్రియమైన వాళ్ళారా. దేవుడు ఏమంటున్నాడంటే, మీ ఆజ్ఞ మీ ఇంటిని ఒక విధంగా దైవ వాతావరణంలోనికి మార్చేదిగా ఉండాలి. అది అలా మారాలి అనంటే ప్రియమైన వాళ్ళారా, మీరు చెప్తే కాదు, కనపడితేనే. వెలుగు గురించి మాట్లాడుతూ దేవుడు ఒక మాట అంటాడంటే, మన అందరినీ వెలుగుతో పోల్చాడు. మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది కూడా, కోరుకుంటుంది కూడా వెలుగు ఫలము దేవుడు. వెలుగుకున్న గుణం ఏంటో తెలుసా అండి, అది చూచేది, చెప్పేది కాదు. వెలుగు అనేది చూసేది ప్రియమైన, చెప్పేది కాదు. తండ్రితో అంటున్నాడు, నీ తండ్రి యొక్క ఆజ్ఞ గైకొను అంటున్నాడు కదా ఒక విధంగా. సారీ, 20వ వాక్యం మళ్ళీ ఒకసారి నేను చదువుతున్నాను. అదే కదా ఫ్రేజ్, నేను మిస్ అయినట్టున్నాను. రైట్. నీ తండ్రి యొక్క ఆజ్ఞను గైకొను అంటున్నాడు కదా. ఏమన్నా ఇంట్లో ఉన్న వాతావరణము తండ్రి యొక్క ఆజ్ఞను గైకొనాలి అని అంటే, ఆజ్ఞ జారీ చేసే తండ్రి చెప్పవలసిన అవసరం లేదట, తను చూపిస్తే చాలు. అందుకోసం అప్పుడప్పుడు చర్చ్లో ఉన్నటువంటి పెద్దలు మొదలుకొని సహోదరుల వరకు చిన్నవి ఇక్కడ అక్కడ ఏరందేరు వాళ్ళు చెప్పిన చిన్న టెస్టిమోనీస్ విన్నప్పుడు చాలా ఆనందం ఇచ్చేది ఏంటి అంటే, ఇక నేను కొన్నింటిని మానండి ఇంట్లో చెప్పడానికి బదులు నేనే మానేశాను. లాంగ్ బ్యాక్ కొన్ని విన్నప్పుడు చాలా హ్యాపీ ఉండేదండి, వెనక నుంచి వింటున్నప్పుడు. ఏంటి అంటే, ఇప్పటి నుంచి ఇంట్లో బయట వర్క్ ప్లేస్లో మాట్లాడినంత ఆ కచ్చడా లాంగ్వేజ్, చెత్త భాష ఉంటుంది కదా, ఆ చెత్త భాష కూడా ఇంట్లో ట్రావెల్ అయ్యేది. ఇక దాన్ని నేను ఇంట్లో ఇక కట్ చేసేసాను. ఏం జరుగుతుందో తెలుసా అండి? ఏమండి, మీరు మీ యొక్క ప్రజెన్స్ ద్వారా మీరు ఇచ్చే ఆ కమాండింగ్లో మీరు ఒక విధంగా దైవ సంబంధమైన విషయాలను స్థాపన చేయగలుగుతున్నారు. దీని ద్వారా జరిగేది ఏమిటో తెలుసా ప్రియమైన, పిల్లవాడు గై కొనగలడు దాన్ని. నిన్న పాత స్టూడెంట్స్ దయాకర్ ప్రీవియస్ బ్యాచ్ 10th వాళ్ళు +1 రిజల్ట్స్ అయిపోయిన తర్వాత కొంతమంది వచ్చి మా ఇంటి మీద మీటప్ అయ్యారండి. కిందికి వచ్చిన తర్వాత వాడు చెప్తున్నాడు, మా తమ్ముడు, పిల్లలు 10thలో ఉన్నప్పుడు ఎంత పద్ధతిగా మాట్లాడే వాళ్ళనే, అంతే +1 ఇంటర్ జాయిన్ అయిపోయారు, కాలేజీ లాంగ్వేజ్లో నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు. నేనే షాక్ అవుతున్నాను, మరి ఇంత ఇంట్రోవర్ట్గా ఉన్నాడు కూడా ఇట్లా మాట్లాడుతున్నాడు ఏంటి అని. రేపు మీ ఇంట్లో నా ఇంట్లో కూడా అది కనపడుతుంది ప్రియమైన వాళ్ళరా. ఏం కమాండ్ చేయగలుగుతుంది మీ ప్రజెన్స్ దాన్ని? పిల్లల గురించి మాట్లాడాలంటే మా పేరెంట్స్కి లెఫ్ట్ రైట్ ఇస్తున్నాడు ఏంటి అని అనుకుంటున్నారా? నేనేం చేయటం లేదండి, మనతో మన ఇంటికి దేవుడు రావటం లేదంతే. సండే తర్వాత మళ్ళీ మనమే వెళ్ళిపోతున్నాం. కర్ణాకరని నేనే వెళ్ళిపోతున్నాను, మీరైనా X మీరైనా Y వెళ్ళిపోతున్నారంతే. ఇక్కడనే విడిచిపెడుతున్నాము. కానీ దేవుడు అంటున్న మాట ఏమిటో తెలుసా ప్రియమైన వాళ్ళ, పిల్లల దగ్గరకు వచ్చేసరికి తండ్రితో ఒక మాట, నీ తండ్రి ఆజ్ఞను గైకొను అంటున్నాడండి పిల్లవంతో. లేకపోతే ఇలా ఆలోచిద్దాం. మనమైతే ప్రతి ఆదివారం ఇక్కడ వింటున్నాం ప్రియమైన వాళ్ళు. ఇంకా 15 నిమిషాలు మనం ప్రతి ఆదివారం ఇక్కడ వింటున్నాం. అంటే వీళ్ళ స్థాయిలో వీళ్ళకి అర్థమయ్యేటట్టుగా యాక్షన్ సాంగ్తోనో చిన్న మెమొరీ వర్స్తోనో ఇంకా XYZతోనో అక్కడ వాళ్ళు మీటప్ అవుతారండి ఈ సండే స్కూల్ పిల్లలు. ఏమో వాళ్ళ పరిచర్య ఏమిటో, వాళ్ళ హృదయాలకు అది ఏ విధంగా చేరుతుందో, వాటిలో ఉన్నటువంటి సంగతులు వాళ్ళు గ్రహిస్తున్నారో లేదో నాకైతే తెలియదు. చిన్న ప్రాయం వాళ్ళది, పెద్దల్లో మనకి అర్థమైతే లేదు కదా. కానీ దేవుడు ఒక ఆలోచన పుట్టింటుండొచ్చు. వారు ప్రార్థన చేసుకొని ఆమెను చెప్పుకొని బయలుదేరుతున్నప్పుడు, నువ్వు ఇంటికి వెళ్ళగానే ఇప్పటి నుంచి ఈరోజు నీ తల్లికి నువ్వు తండ్రికి నువ్వు వాళ్ళ మాట విను, లేకపోతే వారికి భయపడు, ఏదో ఒక చిన్న ఆలోచన దేవుడు వాళ్ళ హృదయంలో పెట్టి ఇంటికి పంపించవచ్చు మనతో.
కానీ వాళ్ళ ఇంటికి వచ్చి చూసేసరికి మళ్ళీ సేమ్ ఓల్డ్ ఫాదర్, సేమ్ ఓల్డ్ మదర్. ఏంటి అవుట్పుట్? ద సేమ్ ఓల్డ్ బిహేవియర్ అంతే ఇంకా పిల్లల్లో. దేవుడు ఒక మాట మాట్లాడుతూ అంటున్నాడండి పిల్లలతో, నీ తండ్రి యొక్క ఆజ్ఞను గైకొనుము. వాడు గైకొనే విధంగా దేవుడు ఆ హృదయమును ప్రేరేపించినప్పుడు ఆ హృదయం గైకొందామని ఎదురు చూసేసరికి ఇంట్లో కనపడుతున్న ఒక పురుషుని కమాండ్ లేకపోతే అతని ప్రజెన్స్ వల్ల, అతను ఉండడం వల్ల జరుగుతున్న వాతావరణం చూడగానే గైకొనేటట్టుగా దైవికంగా లేదనుకోండి, ఎవరం విఫలమవుతున్నాం అనంటే తండ్రులుగా పురుషులు విఫలమవుతున్నవారే. సందేహం లేదు ప్రియమైన వాళ్ళారా. నేనేం బాధ నొందుకోవటం లేదు ఈ మాట మీ మీద చెప్పడానికి. ఎందుకనంటే దేవుడు ఖచ్చితంగా కొన్ని కోరుకుంటున్నాడండి. 2 వాక్యాలు పిల్లల గురించి దైవ సేవకుల నోట నేను చూసినప్పుడు చాలా బాధపడ్డాను వాస్తవానికి. ఒకవైపు ఇంత గొప్పమైన విషయాన్ని దేవుడు కోరుకుంటున్నాడని ఆనందం కూడా కలిగింది ప్రియమైన. ఒకసారి చూడండి మలాకీ గ్రంథం 3వ అధ్యాయం. చాలాసార్లు మనం చూసుకున్న రిఫరెన్స్. కొంచెం మనకి ఇక్కడ పేరెంట్హుడ్ అంటే పెంపకం గురించిన భాగంలో కొంత వెలుగు కనపడుతుంది ఇక్కడ మనకు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 15వ వాక్యం నుంచి చదువుతున్నాను. ఇందులో ఒక చిన్న పదం మీ నోటీస్ తీసుకురావాలనేది నా ఆలోచన. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 15. కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరునూ ఇలాగు చేయలేదు. ఒకడు చేసినను ఏమి జరిగెను, దేవుని చేత సంతతి నొందవలనని అతడు యత్నము చేశాను కదా. ఇక్కడ చూడవలసిన పదం ఏమిటంటే దేవుని చేత సంతతి నొందవలనని. ఒక విధంగా గాడ్లీ ఆఫ్స్ప్రింగ్ అంటున్నాడండి దేవుడు. దేవుడు కోరుకుంటుంది ఏమిటి అని అంటే దైవ సంబంధమైన సంతతిని చూడాలనుకుంటున్నాడు ప్రియమైన పిల్లల నుంచి. ఇది చాలా భారమైన విషయమేనండి. ఎందుకనంటే అది మీ చేతిలో, మనుషులుగా మన చేతిలో పెట్టేశాడండి పిల్లల్ని తీసుకొచ్చి దేవుడు. రేపు ఖచ్చితంగా విచారణ ఉందండి దేవుని దగ్గర. మనల్ని అడుగుతాడు ప్రియమైన వాళ్ళ, అడగకుండా విడిచిపెట్టాడు. వినటం లేదనేది సాకు అవుతుందేమో అనిపిస్తుందండి. నేను ఒప్పుకుంటాను, వినటం లేదు అనేది సాకు అవుతుందేమో రేపు దేవుని దగ్గర. ఎందుకనంటే ఈ వినటం లేదన్న ఈ మూఢత్వమును దేవుడు ఏమన్నాడు తెలుసా? శిక్షా దండన వాని హృదయం నుంచి దాన్ని తోలివేయును అన్నాడండి. తెలుసు కదా మనం సామెతలు చదువుతున్నప్పుడు. వీడు వినటం లేదన్నటువంటి ఈ సాకు ఉంది చూసారా, అది మూఢత్వం ప్రియమైన స్వాభావికంగా పుడుతుందండి. అది ఏ విధంగా బయటికి వెళ్ళిపోతుంది అన్నాడంటే దేవుడు శిక్షా దండన చేత. ఈ విఫలం కావద్దు. మీ ఆజ్ఞ పిల్లలు గైకొనేదిగా ఉండాలి ఇంట్లో. నిజం ప్రియమైన వాళ్ళ, కొంచెం ఖచ్చితంగా ఆజ్ఞాపించాలండి. నా చిన్నతరం వరకైతే ఖచ్చితంగా ఉండేదండి. పెద్దోళ్ళ ముందు మాట్లాడొద్దంటే మాట్లాడకపోయేదండి వాస్తవానికి. ఇన్ కేసు మాట్లాడినా అండి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇక తెలిసేది మా ఏడిపోయి మిగిలేదు చివరికి. ఎందుకు? జరగాల్సిన తంతంతా జరిగే తర్వాత మళ్ళీ ఇంకొకసారి వస్తే బయటికి రావాలా వద్దన్నంత భయం కూడా ఉండేది. అంటే ఇప్పుడు మీరు వెళ్ళి సీరియస్గా కొట్టుకోవడం కూర్చోండి అని చెప్పడం లేదండి. అంత కఠినమైన సువార్త కాదు నాది. అది కాదు నేను చెప్పేది. మీకు తెలిసిపోతుంది మీ మనస్సాక్షికి ఈ సమయంలో వీడు ఇలా ప్రవర్తించి ఉండాల్సింది, వీడు ఇంత రూడ్గా మాట్లాడి ఉండకుండా ఉండాల్సింది చర్చలోనో పెద్దోళ్ళతోనో. ఎందుకంటే ఇప్పుడు పిల్లల అప్రోచ్మెంటే వేరే ఉందండి. పెద్దోళ్ళ దగ్గరకు వస్తున్నప్పుడు కావచ్చు, వాళ్ళు మాట్లాడుతున్నది కావచ్చు. ఎక్కడ వైఫల్యము అని అంటే తండ్రి ఆజ్ఞాపించే దగ్గర ఫెయిల్ అవుతున్నాడు. ఒక తండ్రిదే కాదు ప్రియమైన, 2వ మాట కూడా ఉన్నాడు తెలుసా అండి. 2వ మాట ఏమన్నాడంటే తల్లి యొక్క ఉపదేశము నువ్వు విను అన్నాడండి. మళ్ళీ సామెతలు 6:20. ఇది కొంచెం నాకు చాలా పర్సనల్గా టచ్ అయింది ప్రియమైన వాళ్ళరా. ఈ మంత్ 6th డే నా మెడిటేటింగ్లో సామెతల గ్రంథము 6వ అధ్యాయం 20 వాక్యం మళ్ళీ ఒకసారి నేను చదువుతున్నాను. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసి వేయకము. ఇది ఇంకొంచెం పెద్దది తెలుసా అండి. ఆజ్ఞ అనుకోండి, మీకు కొంచెం ఎలాబరేటెడ్గా చెప్తాను. నా పర్సనల్ మెడిటేషన్. ఆజ్ఞ అనుకోండి, ఇది చేయొద్దని చెప్పి వెళ్ళిపోవడం అండి. కానీ ఉపదేశం ఎలాంటిదో తెలుసా అండి. అది ఎందుకు చేయొద్దు, దాన్ని చేస్తే నష్టం ఏంటి, దాన్ని చేయడం వల్ల జరిగేటువంటి పరిస్థితులు, ఇదంతా ఎక్స్ప్లెనేషన్ అండి. ఒక విధంగా మోర్ టైం ఎవరిది అని అంటే మదర్దే. నిజం ప్రియమైన వాళ్ళారా. ఒక విధంగా పేరెంటింగ్లో చాలా కీ అండి. ఒక వయసు వరకు తల్లిది ఉంటుంది. ఈవెన్ మన అటాచ్మెంట్ కూడా చూడండి తల్లి బంధువుల వైపు ఎక్కువగా ఉంటుందండి. మనకు ఒక మెచ్యూరిటీ, ఒక స్థాయికి వచ్చేంత వరకు మనకు అమ్మమ్మ ఇల్లు నచ్చినంతగా నానమ్మ ఇల్లు, మనకు మామూలు నచ్చినంతగా ఈయన తరపు ఉండేటోళ్ళు నచ్చరండి ఫాదర్ వైపు. ఎందుకంటే వాళ్ళు కొంచెం కఠినంగా ఉంటారు. వాళ్ళు ఈజీగా మనల్ని ప్యాంపర్ చేయడం కంటే ఎక్కువగా మన మీద వాళ్ళు
శిక్ష చేయడానికి వాళ్ళకి హక్కు ఎక్కువగా ఉన్నట్టుగా ఉంటుంది. అదే తల్లి తరపున అండి వేరుగా ఉంటుందండి. మన మీద ప్రేమ ఎక్కువగానే ఉంటుంది. మనం ఏం మాట్లాడినా రిసీవ్ చేసుకుంటారు. మనది వేరుగా ఉంటుంది ప్రేమైన తల్లి వైపు నుంచి. ఏం చెప్పడానికి ఇష్టపడుతుందంటే అటాచ్మెంట్ ఎక్కువగా ఉందండి. ఆ అటాచ్మెంట్కు దేవుడు మోర్ రెస్పాన్సిబిలిటీని ఇస్తూ ఉంటుందంటే మీ పిల్లలకు మీరు ఉపదేశించేవారుగా ఉండాలి. మీరు కూర్చోబెట్టేది పెద్ద ప్రసంగాలు చేయమని నేను చెప్పను ప్రియమైన వాళ్ళరా. ఉపదేశంలో ఒక గొప్ప విషయం ఉందో తెలుసా అండి? లోబడుట ఉంటుంది ప్రియమైన వాళ్ళరా. నిజం. తల్లి తన భర్తకు లోబడినట్లయితే పిల్లలు తన తల్లి ఉపదేశం నుంచి నేర్చుకోగలిగే విషయం ఏంటంటే లోబుట్టడం నేర్చుకోగలరు. అనుభవం తక్కువగా ఉంది కానీ నేను చెప్పవలసిన సారాంశం ఇదే ప్రియమైన వాళ్ళరా. ప్యాన్-డి ట్యాబ్లెట్ ఎంతమంది తెలుసు అండి? ప్యాన్-డి వీళ్ళు ఎంతమంది తెలుసు? ఎప్పుడు వేసుకుంటాం? యూజువల్గా అయితే పరిగడుపున వేసుకోమంటారండి, ఏం తినకముందు కదా, మోస్ట్లీ అంతే. ఎందుకు చెప్పండి ప్యాన్-డి? ఎందుకనంటే చెప్తాను, నేనే ఏదో మెడికల్ ఫీల్డ్లో మాట్లాడుతున్నట్టుగా. ఎందుకనంటే ఆ తర్వాత మనం తీసుకుపోయేటువంటి మెడిసిన్స్ ఉంటాయి కదా, మెయిన్ కోర్స్. ఆ మెయిన్ కోర్స్ మెడిసిన్స్ వల్ల వచ్చేటువంటి ఈ గ్యాస్ ట్రబుల్ ఏదన్నా ఉందా, దాన్నంతా ఏది కంట్రోల్ చేస్తుందంటే ఈ ప్యాన్-డి కంట్రోల్ చేస్తుందండి. అందుకోసం బై ఛాన్స్ ఇవన్నీ వేసుకున్న తర్వాత ఆఖరణ వేసుకుంటానంటే డాక్టర్ ఒప్పుకోడు ప్రియమైన వాళ్ళరా. ఏమో నైట్ ఇచ్చే ప్యాన్-డిలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ నాకు తెలిసి మా మదర్ ఫాదర్కి ఇచ్చిన దాంట్లో మాకు తెలిసింది ఏంటంటే మోస్ట్లీ పరిగడుపున వేసుకునేదే నాకు తెలుసు అండి కొంతవరకు. అది ఏం చేస్తుందంటే ఆ తర్వాత తీసుకునే వాటన్నిటి నుంచి కొంత ప్రొటెక్షన్ ఇస్తుంది ప్రియమైన వాళ్ళ, కొంత చాలా ఇస్తుంది కూడా వాస్తవానికి. అది మీతో ఎందుకు చెప్తున్నాను అనంటే ఈరోజు ఒకవేళ పని నిమిత్తం పురుషుడు ఇంట్లో లేకపోయినా పేరెంటింగ్లో తల్లి ఎక్కువగా ఉన్న పిల్లవాడు దినంలో చాలా యాక్టివిటీస్లో వాడు ఇన్వాల్వ్ అవుతుంటాడు. టీవీ ఉంటుంది, మొబైల్ ఉంటుంది, బయటికి వెళ్ళి గల్లీ పిల్లలతో వాడు ఆటలు ఉంటాయి, స్కూల్ ఉంటుంది, అక్కడ లేనిపోని చిచ్చర ఉంటుంది, బయటికి రాగానే రోడ్డు మీద ఉన్న అబ్జర్వ్ చేస్తుంటాడు, అన్నీ చూస్తుంటాడు ప్రియమైన. ఏమండి ఇదంతా మీతో ఎందుకు చెప్తున్నాను అంటే ఒక విధంగా ఆ తర్వాత తీసుకునే మేర్ కోర్స్ ఎట్లా అంతో పిల్లవాడు బయటికి వెళ్ళి ఇవన్నీ చూసే వాతావరణం ఉంటుంది ప్రియమైన వాళ్ళరా. ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అనంటే మదర్కి ఒక ప్యాన్-డి కావాలండి పిల్లవానికి ఇవ్వడానికి. ప్రతి ఇంట్లో చర్చ్లో ఉన్న నేను సిస్టర్స్తో, మదర్గా ఉన్న సిస్టర్స్తో మాట్లాడుతున్నమాట, మీ అందరికి ఒక ప్యాన్-డి కావాలి మీ పిల్లల పట్ల. ఆ తర్వాత వాడు దినమంతా చూస్తూ నేర్చుకోబోతున్న విషయాలన్నిటి ద్వారా జరగబోయేటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది కదా, చెడ్డ ప్రవర్తనకి, అవిధేయతకి, పిచ్చి మాటలకి, అనాలోచనలకి, ఇవన్నీ మనకు కలుగుతాయండి. వాటన్నిటిని కంట్రోల్ చేయడానికి ఒక ప్యాన్-డి కావాలి. అడగండి ప్లీజ్ దేవుణ్ణి, నా పిల్లవాడి ప్రవర్తన నేను చూస్తున్నాడు, వాడు మారుతున్నాడు, లేనిపోయినన్ని బయటకు వెళ్తున్నాడు, నేర్చుకుంటున్నాడు, మమ్మల్ని చూస్తున్నాడు, నేర్చుకుంటున్నాడు. మొన్నటి వరకు అబద్ధం చెప్పిపోయాడు, కళ్ళ ముందు తెలిసిన తర్వాత కూడా చిటికిన అబద్ధం చెప్పేస్తున్నాడు. ఇదంతా ప్రేయర్లో పెట్టండి ప్రియమైన వాళ్ళారా. దేవుని ప్యాన్-డి అడగండి. ఏంటి ప్యాన్-డి అనంటే నాకు ఒక విషయం అర్థమైందండి కొన్ని సంఘాలను చూసిన తర్వాత ఆన్లైన్లో. ఏంటి అనంటే మీ పిల్లలకి కంటత వాక్యాలు నేర్పండి ప్రియమైన వాళ్ళారా. మీరు నమ్మినా నమ్మకపోయినా అది ప్యాన్-డి అండి, నేను అగ్రీ చేస్తున్నాను, అంగీకరించి చెప్తున్నాను కదా. అది చాలా అవసరం. సండే స్కూల్ టీచర్ పనంతా మాకు అప్పగిస్తున్నాడు ఏంటి బ్రదర్ అంటారా? మన చర్చ్లో ఆ మధ్య కొంత ఒకటి తెలిసినప్పుడు బాధేసిందండి. ఇవన్నీ సండే స్కూల్లో నేర్పించాలి కదా, మరి పంపించండి. మనకి సంబంధించిన ఫుడ్కి అయ్యే ఖర్చు అనే బట్టలంతా పంపించి తోలండి. మరి ఇక అంటే వీక్ 7 రోజులు దగ్గర పెట్టుకొని నేర్పిస్తారు. ఇక ఎవరి దగ్గర ఎక్కువ ఉంటున్నారు? మీ వద్దనే కదా, మీరే నేర్పించుకోవాల్సిన బద్దులు ప్రియమైన వాళ్ళారా. ఇదంతా మీతో చెప్పాల్సిన అవసరం నాకు ఎందుకు ఏర్పడింది అనంటే మనం నమ్మిన ఈ సువార్త పక్షమున ఈరోజు మనం నిలబడుతూ రేపు మన పిల్లలు నిలబడాలి అంటే ఇంతవరకు మీతో మాట్లాడినటువంటి ఈ అవగాహన అంతా మీలో ఉండాలి. మీ ద్వారా పిల్లలు నేర్చుకోగలిగేటువంటి పరిస్థితులు మన ఇంట్లో కనపడాలి ప్రియమైన వాళ్ళారా. అందుకోసం దేవుడు అన్న మాట. ఈవెన్ యోహాన్ గారు పుట్టినప్పుడు కూడా ఒక సాక్ష్యం ఏముంటుందో తెలుసండి, మాట్లాడుతున్నప్పుడు జకర్యాతో అతడు దేవుని దృష్టికి గొప్పవాడైన పదం రాస్తాడండి. దూత వచ్చాయంతో చెప్తుంది, మీకు అనుగ్రహించబోతున్న బిడ్డ ఏమో దేవుని దృష్టికి గొప్పవాడవుతాడు. లూకాసు వార్త 1లో ఉంటుంది, మీరు ఇంటికి వెళ్ళి కూడా చూసుకోవచ్చు ఆ మాటని. ఆ మాట గుర్తు చేయడంలో అభిప్రాయం ఏమిటి అని అంటే రేపటి రోజున ఇక్కడున్న ఈ సంఘంలో ఉన్న చంటి బిడ్డలందరూ దేవుని దృష్టికి గొప్పవారిగా కనపడాలి ప్రియమైన వాళ్ళారా. ఈరోజు వారి ప్రజెంటేషన్ కొంత కోకీగా ఉండొచ్చు, మనకు కొంచెం హాస్యాన్ని తెప్పించి ఉండొచ్చు, నేను ఒప్పుకుంటాను. కానీ మీతో ఒక మాట చెప్పనా, ఈ దినం మనం ఎవ్వరం కూడా ఈ వారంలో మనం ఎవ్వరం కూడా కొంతైనా కండత చేయని విషయాలను వారు కండత చేసిన భాగం దేవునికి కనపడిందండి. మనం విఫలమయ్యాం దేవుని ఎదుట, కొంత సిగ్గుపడవలసిన వారేమి ప్రియమైన వాళ్ళారా.
అట్లని మిమ్మల్ని ఏం విమర్శ చేయటం లేదు, మీరు మొత్తం దేవుడికి దూరంగా బతుకుతున్నారు XYZ అని మిమ్మల్ని ఏం ఆరోపణ చేయటం లేదు. కానీ నేను చెప్పదలుచుకున్న మాట ఏమిటి అని అంటే, మీ యొక్క ప్రజెన్స్ అనుకోండి, మీ యొక్క నడిపింపు అనుకోండి, మీరు ఇంట్లో చేసేటువంటి విషయాలన్నీ మీ ఇంట్లో ఉన్న, నా ఇంట్లో ఉన్న పిల్లలు చూస్తున్నారన్న విషయం ఉంది ప్రియమైన వాళ్ళు. నా చివరి మాట ఏంటంటే, మీకైతే ప్రతివారం, నాకు ఇప్పుడు ఒక నెల ఉందండి నా ఇంట్లో, మాకు పిల్లలు వచ్చేసారు, నేను కూడా కొంత చూస్తానండి. వాళ్ళు నాయి కొన్ని చూస్తారు, నాయి కొన్ని అబ్జర్వ్ చేస్తారు. మా మామ దూరంగా ఉన్నప్పుడు ఏదో అనుకున్నా కానీ దగ్గర ఉన్నప్పుడు ఈయన ఇలా ఉన్నాడని తెలిసిపోతుంది వాళ్ళకి. నేను ప్రిపేర్ అవ్వాలి. ఇవి కాదు, ఈ మంత్ అంతా నా డైలీ ప్రేయర్లో అది ఉంటుంది ప్రియమైన వాళ్ళారా. నా బిహేవియర్ ఇగో వాళ్ళు నేర్చుకోబోతున్నారు, మీతో కూడా అదే చెప్తున్నాను. మీది వాళ్ళు చూడబోతున్నారు. ఏ విధంగా ఉందాం, వారికి ఏం నేర్పిద్దాం. మిమ్మల్ని అడిగిన ప్రశ్న నేను చెప్పేది ఏమిటంటే, మనం పోయేసరికి వాళ్ళకు దేవుణ్ణి ఇవ్వగలిగేటువంటి బ్రతుకు మనకు కావాలి ప్రియమైన వాళ్ళారా. క్షమించండి నా మాటలు ఈరోజు కొంచెం కఠినంగా ఉండి మీ హృదయాన్ని బాధ పెడితే, బట్ ఆలోచింపజేసినట్లయితే దేవుడే మీ హృదయం తట్టాడని ఆలోచించండి. వాటి విషయంలో ఒక స్థిరమైన నిర్ణయంతో ఉండండి. ఒక భర్తగా మీ ఇంట్లో మీ యొక్క కమాండింగ్ బాగుండాలి. మీ ప్రజెన్స్ ఆ కుటుంబంలో దేవుని వైపు నడిపించేదిగా ఉండాలి. సిస్టర్తో నేను చెప్పేమన్నా, మీ పిల్లలకి దేవుని తరపున ఒక ప్యాన్ని ప్రిపేర్ చేసేటట్టుగా ఉండండి. మీ త్రూ ప్రేయర్ అనుకుంటారో, ఒక మెమరీ వర్స్ అనుకుంటారో, ఏదో ఒకటి ప్రియమైన వాళ్ళ. కానీ వారి లోకంలో ఉన్నటువంటి కీడు నుంచి ఆ బిడ్డలు భద్రంగా ఉండేటట్టుగా దేవుని తోడ్పాటు కావాలి. భారం కలిగి ఉండండి. దేవుడికి మరలా ఇంతే బాధ్యతతో అప్పగించేంత వేదనతో పిల్లల పట్ల ఉండండి ప్రియమైన వాళ్ళ. తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందండి. పరిశుద్ధ తండ్రి, నీకు వందనములు. ఈరోజు సంఘంలో నీ బిడ్డలను నువ్వు ఆశీర్వదించి ఇచ్చిన గర్భఫలాలను మేము చూసి ఉన్నాం. కానీ సంఘం అంతా ఏకీభవించి ఇంకొక మనమే అడుగుతున్నాం ప్రభువా. ఇంకా నీ యొక్క కనికరం కొరకు, నీ దర్శనం కొరకు ఎదురు చూస్తున్న దంపతులు మా సంఘంలో ఉన్నారు. వారి గర్భంలను కూడా నువ్వు దర్శించవలసిన కాలమందు దర్శించండి. సంపూర్ణమైన ఆనందంతో వారిని నువ్వు నింపి ఉన్నావని, వారి ఆనందంలో మేము ఆనందించగలిగేటువంటి ఆ దినం కోసం ఎదురు చూస్తున్నాం ప్రభువా. ఆ దంపతులను కృతజ్ఞాపకం చేసుకునండి. అదే రీతిగా ఈరోజు సంఘంలో బిడ్డలను కలిగి ఉన్న ప్రతి తల్లిదండ్రులతో నువ్వు కొన్ని విషయాలను గుర్తు చేసి ఉన్నావు. ఆ విషయాల పట్ల వారు మనసు కలిగి ఈ బిడ్డలను సంరక్షించి లోకంలో నుంచి, దుష్టుల్లో నుంచి, పాపంలో నుంచి, దురాలోచనలో నుంచి ఒక సరైన పెంపకం ద్వారా మరలా నీకు తిరిగి అప్పగించగలిగేటువంటి నడిపింపు వారికి దయచేయండి ప్రభువా. మరి ఈ చిన్నపిల్లల పరిచర్యను దీవించండి. ఇంకా ముందుకు సాగుటకు సహాయం చేయండి. నీ తరపున ఉపదేశిస్తున్న నీ దాసులో కూడా నీ ఆత్మ సమృద్ధిని అనుగ్రహించి వారు నడవలసిన త్రోవలో చక్కగా వారిని పెంపొందించుటకు, తగు జ్ఞానం చేత వారిని క్రమశిక్షణలో నిలిపి ఉంచగలుగుటకు సహాయం చేయండి. అలాగే సంఘమును కూడా క్షేమాభివృద్ధిలో ముందుకు తీసుకొని వెళ్ళమని కోరుతూ, మేమందరము నువ్వు ఆజ్ఞాపించిన రీతిగా ఏక మనసుతో, ఒక భావంతో సువార్త విశ్వాస పక్షమున తుది మట్టుకు పోరాడగలిగేటువంటి బలమైన, స్థిరమైన, చెదరని విశ్వాసములో మమ్మల్ని స్థాపన చేయమని కోరుతూ, మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటూ క్రీస్తు యేసు వారి నామమున ఈ ప్రార్థన అడిగి సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.